ఒక మెగాస్టార్, అలాగే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏం జరిగింది ఏంటిది అనేది పక్కన పెడితే, సరే తనతో అవ్వలేదు, రాజ్యసభ సభ్యుడిగా అయిపోయారు, తర్వాత మళ్ళీ తన సినిమాలు తను చేసుకుంటూ ఉన్నారు, ఎక్కడ రాజకీయంగా ఆయన మాట్లాడట్లేదు. అవార్డ్స్కి సంబంధించి తోటి కళాకారుల మనసులో ఉన్న దాన్ని ఆయన ప్రస్తావించారు అంటూ కూడా ఆయన తోటి కళాకారులు చెప్తున్న సందర్భంలో చాలా దారుణమైన కామెంట్స్, అంటే ఆయన టార్గెటెడ్గా చేస్తున్న కొన్ని విమర్శలు ఇప్పుడు కాకు పుట్టిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఇది అక్కసుతో, ఓర్వలేనితనంతో, ఒక విధమైనటువంటి అభద్రతాభావంతో కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఇవెంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే, ఇప్పుడు చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టకపోతే, చిరంజీవి గారు అంటే ఒక మధ్యతరగతి యువకుడు, మధ్యతరగతి లోగిళ్లలో నుంచి నెక్స్ట్ డోర్ బాయ్ అయినటువంటి కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనేటటువంటి చిరంజీవి గారు ఆయన అడుగు పెట్టకపోతే ఈవేళ వందల మంది కాదు వేల మంది తెలుగు సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి చూసేవారు కదా. ఆయన వచ్చి ఆయన విజయం సాధించి ఆయన ఒక శిఖరం మీద ఆయన బావుట ఎగరేసిన తర్వాత ఎస్ మనం కూడా తెలుగు సినిమా పరిశ్రమకు వెళ్ళొచ్చు, ఏ ప్రాంతం అయినా వాళ్ళైనా వెళ్ళొచ్చు, ఏ కులం వాళ్ళైనా వెళ్ళొచ్చు, ఏ రంగంలోనైనా అక్కడున్న 24 శాఖల్లో ఏదో ఒక శాఖలో మనల్ని మనం నిరూపించుకోవచ్చునని తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది తెలుగు సినిమా పరిశ్రమకి, అప్పటి చెన్నైకి, ఆ తర్వాత హైదరాబాద్కి తరలి వచ్చి చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఈవేళ వందల్లో కాదు వేలల్లో ఉంటుంది. ఇక్కడ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి మరుగుజ్జులు, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు ఈ వ్యాఖ్యలు ఒక్కొక్కరు చేస్తున్నవి చూస్తుంటే, రకరకాల ముసుగులు వేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కొక్కటి వింటుంటే చాలా దారుణమైన విషయం సంధ్య గారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పిన తర్వాత ఆయనకి తగిలినన్ని రాళ్ల దెబ్బలు, ఆయన భరించినన్ని అవమానాలు, అవహేళనలు, నిరసన ధ్వనులు మరొకరికి జరగలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా 35 సంవత్సరాలు పరిపాలిస్తోంది అంటే కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి ఒక ప్రాంతీయ పార్టీ రావాలనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్వాగతిస్తే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రెండు పార్టీలు కాదు 2 కులాలు మాత్రమే రాష్ట్రాన్ని శాసించేటటువంటి పరిస్థితి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ, సహజ వనరులు కానీ, మానవ వనరులు కానీ అన్నీ కూడా ఈ 2 కులాలే తమ కబంధ హస్తాల్లో వీళ్ళు వాళ్ళని బంధించి శాసిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక 3వ ప్రత్యామ్నాయం కావాలి అనుకున్నప్పుడు చిరంజీవి గారు ఆయన నా మనస్తత్వానికి రాజకీయాలు సరిపడవుని అంటున్నా కూడా బలవంతంగా ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానించినటువంటి ఒక సమూహం తెలుగు నేల మీద ఉంది. అయితే కోవర్ట్ ఆపరేషన్లు కావచ్చు, కొద్ది నెలల సమయం మాత్రమే ఎన్నికలకు ఉండటం కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, గోబెల్స్ ప్రచారం కావచ్చు, వీటన్నిటి మధ్య ఆయన పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా ఒంటరి పోరాటం చేశారు. ఆ ఒంటరి పోరాటం తాలూకు ఫలితం 18 స్థానాలు, 17.5% ఓటర్లు, 75 లక్షల పైచిలకు ఓట్లు. అవి ఖచ్చితంగా ఆయన ఓపికకి, సహనానికి, సంయమనానికి ఆయనతో ఉన్నటువంటి సహచర శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇతరత్ర పార్టీ నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం కొంత ఓపికగా మనం నిరీక్షిద్దాం, ఎదురు చూద్దాం, మనం కొంచెం సంయమనం పాటిద్దాం, మనం ఈ పార్టీని మనం విలీనం చేయొద్దు అని ఆయనని జాగ్రత్తగా కన్విన్స్ చేయగలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం యొక్క రూపురేఖలు మరొక విధంగా ఉండేవి. అయితే ఆయనని 2014లో ఏపీ సీఎం అయిపోయేవారు కదా. ఆయనని భయోత్పాతానికి గురి చేసి కార్యాలయం నిర్వహించలేరు, మరొకటి నిర్వహించలేరు, కార్యకర్తలు వస్తే వాళ్ళని ఎట్లా మనం ఇది చేయాలి, ఇట్లా రకరకాల భయాల్లోకి, భయాందోళనలోకి తీసుకెళ్ళిపోయి భారం అంతా ఆయన ఒక్కడి మీదే మోపి మిగతా వాళ్ళందరూ కూడా చోద్యం చూస్తా ఆయన విజయం సాధిస్తే ఆ విజయంలో తాము కూడా భాగస్వాములని చెప్పుకోవాలనుకున్నారే తప్ప విజయం అనేది అందరూ కలిస్తే సమిష్టి కృషిలో నుంచే విజయం పుట్టుకొస్తుందని వాళ్ళు ఎవరు ఊహించలా. వాళ్ళు చేసినటువంటి చర్యలకి చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీ అనేవి కనుమరుగు కాక తప్పలేదు రాజకీయంగా. సరే, చిరంజీవి గారికి అర్థమైంది ఏంటి, విలీనం చేశాను, కేంద్ర మంత్రి అయ్యారు, ఒకసారి ముఖ్యమంత్రి పదవి ఆయన పేరు చాలా సీరియస్గా పరిగణలోకి వచ్చినా ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చేస్తే ఆ జీవితాంతం ఆ చెడ్డ పేరును భరించాల్సి వస్తుందని ఆయన తృఢప్రాయంగా ఆయన త్యజించారు ముఖ్యమంత్రి పదవిని. చాలామందికి చివరి ముఖ్యమంత్రిగా నేను చరిత్రలో నన్ను చాలా ఇదిగా గుర్తుపెట్టుకుంటారు, అలా గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, ముఖ్యమంత్రిని నేను కాకపోయినా పర్వాలేదని నేను త్యజించాను. సరే, వెలుపలికి వచ్చారు, తిరిగి సినిమాల్లోకి వచ్చారు, ఆయన తనదైనటువంటి ప్రయాణం సినిమాల్లో చేస్తున్నారు. భాజపా నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆయనకి
అవకాశాలు రాజకీయంగా వచ్చినా ఏది కోరితే అది ఇస్తాం, రాజ్యసభ మరొక మారు ఇస్తాం, మరొక మారు రాజ్యసభ సభ్యులే కేంద్ర మంత్రి అవుతారా, లేకపోతే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా వెళతారా, ఇట్లా ఏవేవో ఆఫర్లు వచ్చినా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించి రాజకీయాలకు సంబంధించి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు కాబట్టి ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందనే మాట చిరంజీవి గారు వాడి ఆయన పాటికి ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఆ వ్యాఖ్యానాలు ఏంటి, వీళ్ళు ఏమైనా విన్నారా సరిగ్గా? ఇక్కడ ఇస్తున్నట్టు అక్కడ కూడా పురస్కారాలు ఇస్తే ఏమవుతుంది, మరింత మందికి అవకాశం, మరింత మందికి ప్రోత్సాహం లభిస్తుంది. దాంతో ఒక తెలియని ఉత్సాహంతో అందరం పనిచేస్తాము, చాలా అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇస్తామనేటటువంటి అర్థంలో ఆయన మాట్లాడారే తప్ప దానిని చిలవలు పలవలు చేసి ప్రతిరోజు ప్రత్యేక కథనాలు వండి వార్చి ఆయన్ని వ్యక్తిత్వ హననానికి గురి చేస్తుంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా నిన్న మొన్న కూడా బ్యాండ్ మేళం అని ఒక చిన్న సినిమా వెళ్ళి కోన వెంకట్ గారు తీసుకెళ్తే ప్రతి ఒక్కరిని వాళ్ళ వివరాలు కనుక్కొని పేరున మాట్లాడి ఆప్యాయంగా పలకరించి తన దగ్గరికి ఫోటో సెషన్కి వస్తూ ఉంటే చెయ్యి వేయబోతూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తే ఎందుకు ఆపుతున్నావు వేయనీవు అనేసి అని రాని దగ్గర తీసుకొని ఫోటో తీసుకొని ఎన్నున్నాయి చెప్పుకుంటూ పోతే అలా నిజంగా చేసిన పదాలు అంటే ఆయన ఆ మాటలు ఏంటి, వీళ్ళ అర్థాలు, వీళ్ళు భాషలు చెప్తున్న వాటిది ఏంటి అన్నది సంబంధం లేకుండా దొరికింది కదా అంటూ ఉదరగొట్టేస్తున్నారు. నిజంగా ఆయన కెరీర్ ఏంటి, ఆయన సాధించిన విజయాలు ఏంటి, ఆయన అధిరోహించిన శిఖరాలు ఏంటి, ఒక్క ప్రజారాజ్యం పార్టీ ఒక్కటి తన మీద తీసుకొచ్చేసి మిగతా అన్నీ మరుగున పడేస్తే అది కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్క జీవితంలో ఒక మచ్చ అనేది కామన్గా ఉంటుంది. అది తెలుసుకొని తప్పుకున్నారు, ఇది నాకు సరిపడదు అనేసని, ఇది నా వల్ల అవ్వదు అనేసి ఈ రాజకీయ చదరంగంలో ఇరుక్కోలేను అనేసి తెలుసుకొని తప్పుకున్నారు. దానికి ఆ స్టేజ్ పై నుంచి చేసిన అవార్డ్ కామెంట్స్కి ఏం సంబంధం ఉందా అసలు? అయిపోయింది, అది ముగించేసానని నాకు క్లియర్గా చెప్పారు ఆయన. అయిపోయింది, నాది మళ్ళీ నాకు ఈ దారే కరెక్ట్ అనుకున్నారు, వచ్చేసారు. రాజకీయాల గురించి మాట్లాడను, ఆ ప్రస్తావన తీసుకురానని చెప్పారు. అనేక సందర్భాల్లో ఆయన దగ్గరకు వచ్చి నా కోసం వచ్చిన వాళ్ళ కోసము వాళ్ళు ప్రమోట్ చేయడం తప్పితే ఇంతవరకు కూడా ఆయన ఎక్కడ ఏ స్టేజ్ పైన కూడా రాజకీయ ప్రసంగం చేయలేదు ఆయన. బట్ ఇప్పటికైనా ఆ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు స్పందించాలని చెప్తే చాలా మంది ఖచ్చితంగా స్పందించాలండి. స్పందించకపోతే ఇది అసలు ఎవరు పడితే వాళ్ళు రకరకాల ముసుగులు వేసుకుని మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆయన ఏం చేశారో, బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా ఎంత సేవ చేశారో వీళ్ళకి ఎవరికైనా ఏమైనా తెలుసా? ఎవరికీ తెలియదు కదా. ఎన్ని లక్షలాది జీవితాల్లో ఆయన ఆరోగ్య జ్యోతులు వెలిగించారో వీళ్ళకి ఎవరికైనా తెలుసా? అది కూడా ఎందుకు సార్, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ కావచ్చు, ఆ దశకంలో 90s వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరిని చూసి వచ్చారు? చిరంజీవి గారి క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి మెగాస్టార్గా ఎదిగాడు, కష్టపడితే ఆయన రోల్ మోడల్ ఆయనే కదా అందరికీ. స్టిల్ ఇప్పటికీ కూడా ఎవరు అనేది అంటే మొదట కనిపించేది ఆయనే కదా. ఈవేళ ఆయన్ని చూసిన అభిమానులు ఏ శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, మొన్న సందీప్ జ్యోతిరాజ్ కావచ్చు, వాళ్ళందరూ ఆయన్ని చూస్తూ చిన్నపిల్లలుగా పెరిగినటువంటి వాళ్ళు ఈవేళ కొరియోగ్రాఫర్లే. ఆయన సినిమాలకు వెళ్ళి వాళ్ళ ప్రతిభను గుర్తించి చిరంజీవి గారు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళందరూ కొరియోగ్రాఫ్ చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు.